ప్రభుత్వం ఇస్తున్న కుటుంబ మిషన్లను మహిళలు కుటుంబ ఆర్థిక అభివృద్ధికి ఉపయోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎంపీటీఓ కార్యాలయంలో ముస్లిం మైనార్టీ సోదరిమణులకు మంత్రి కుటుంబ మిషన్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం ఇస్తుంది కదా అని అవసరం లేకుండా తీసుకుని కుటుంబ మిషన్లను వృధా చేయవద్దని మంత్రి అన్నారు. కుటుంబ మిషన్లను కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి ఉపాధి కల్పనకు ఉపయోగించుకోవాలని అన్నారు. ఎంతమందికైనా కుటుంబ మిషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఇక రాజీవ్ యువ వికాసం ద్వారా 50,000 రూపాయల నుంచి కూడా 4 లక్షల వరకు కూడా లబ్ధి పొందవచ్చని తెలిపారు. రంజాన్ నెల కాలంలో నెల రోజుల పాటు దీక్షలు చేసిన అందరికీ దేవుని దయ వలన అంతా మంచి జరగాలని ఆకాంక్షిస్తూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అందుగురించే చాలా మంది ఈర్షపడతారు. ఎందుకంటే ఇంజనీర్ కాలేజీలో మనం మొన్ననే తెచ్చిండు, ఇంకా ఎన్నో పనులు చేస్తున్నారు, రహదారులు చేస్తున్నారు. ఎంతో ఉన్నా కూడా अगर सही भी काम करना है, सिर्फ दे रहे बोल के लिए सो नहीं, वो मिल रहा है हम लेंगे ऐसा नहीं है। मैं मैडम को बता रहा हूँ, जिसको भी जरूरत है आरटीओ और सेटलमेंट दोनों मैडम, अगर सही भी म्यूनसिपल कमिश्नर तीनों मिलके उसको भी सही भी जरूरत है तो कितने भी नंबर होने से मैं उसको दिलाने वाला हूँ, मैं देने वाला हूँ। हमारा इस्तेमाल करके काम का घर का आमदनी बढ़ाने के लिए, घर का काम करते हुए, सबका काम करते हुए बच्चों को पढ़ाने के लिए आपको जैसा गर्म पानी के साथ ठंडा पानी मिलाए तो घर कैसा चलता वैसा चलाने के लिए काम इस्तेमाल में आना है। सिर्फ सरकार दे रहे हैं हम लेंगे, लेके वहां भर देंगे रख देंगे, ऐसा चीज को मत इस्तेमाल करिए किसी चीज के भी। और मैं आप लोगों से और एक गुजारिश करता हूँ, राजीव युवा विकास प्रोग्राम लगाए, इसमें माइनॉरिटी वेलफेयर से भी स्कीम्स है, SC ST PC EWS का भी बहुत सारे